బంగ్లాదేశ్ ఒక కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది. ఏంటయ్యా అంటే భారతదేశం మీదన కుట్రలు చేయడానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగు. దానికి సరైనటువంటి ప్రణాళికలతోనే వచ్చినట్టుంది. ఆ ప్రణాళిక ఏంటి అనేటటువంటిదే అర్థం కానటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్ సంబంధించినటువంటి న్యూస్ లో చూసుకున్నప్పుడు లేటెస్ట్గా అక్కడ ఉన్నటువంటి వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. క్రమంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆవేదనను కలిగిస్తున్నాయి. సలావుద్దీన్ చౌదరి ఎవరైతే ఈ అంశాలకు సంబంధించి చెప్తా, ఒకటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం ఏకంగా షిప్పుల్నే తీసుకొచ్చి యుద్ధ ఆయుధాలను తీసుకొచ్చి అక్కడ పెడుతోంది, బంగ్లాదేశ్లో ఏర్పాటు చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో దాదాపు 5,000 మంది, ఇదే 5 లక్షల మందిని బీహారీలని అక్కడికి రోజుల్లో వెళ్ళి సెటిల్ అయినటువంటి, ఒకప్పుడు బంగ్లాదేశ్ బీహారీ అన్నీ ఒక పార్ట్గా ఉండేటటువంటి కాబట్టి ఆ ప్రాంతాలు మొన్న అందుకనే కదా వాళ్ళు అడిగింది బీహారు, ఒరిస్సా, బెంగాల్ మాకు ఇచ్చేయమని. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చింది. వాళ్ళందరినీ ఇప్పుడు భారత్ మీదకి ఉసుగొలుపుతోంది. అట్లాగే అక్కడ ఉన్మాదాన్ని నేర్పుతున్నారు. భారత్లో ఎలా చంపాలి, ఎలా బాంబులు పెట్టాలి ఇలాంటి శిక్షణ ఇస్తున్నారు. తద్వారా భారతదేశంలో బంగ్లాదేశ్ నుంచి అయితే ఈజీగా ఇన్ఫిల్ట్రేట్ చేయొచ్చు. కాబట్టి ఆ రూట్లో ఐఎస్ఐ పూర్తిగా యూనస్ ప్రభుత్వము వాళ్ళు కలిసి ఈ కుట్రలు పన్నుతున్నారన్న విషయాన్ని బహిర్గతం చేసుకొచ్చారు.